ప్రపంచమంతా హైదరాబాదు నగరానికి చూడడానికి రావాల్సిందే. మనం నిర్మించుకోబోయే ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి వేదిక కావాలి. ప్రపంచంలో ఉండే సాంకేతిక నైపుణ్యము అన్ని రకాల విభాగాలు అక్కడి నుంచి పనిచేస్తాయి. ఆనాటి ముఖ్యమంత్రులు లిమిటెడ్ విజన్తో పనిచేస్తేనే మనకి ఇంత అభివృద్ధి వచ్చింది. ఒకప్పుడు వటినాగులపల్లికి పోవాలంటే ఊరు, గంగాధర్ చెప్పాలి రోడ్డు, వాళ్ళు ఊరికి పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలంటే యూనివర్సిటీ వాళ్ళు లోపలికి కూడా రానిచ్చేది కాదు, అడవులకెళ్ళి నడుచుకుంటూ పోయినట్టు ఉండే. మరి ఇవాళ ఇదే పెద్ద నగరం అయింది, విశ్వనగరం అయింది. మనం విస్తరించుకుంటే, మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మన ఆదాయం పెరుగుతుంది, మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎవరైనా ఈ అభివృద్ధికి అడ్డుకునే వాళ్ళను అడ్డుకట్టేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే నేను పనిలో నిమగ్నమై ఉంటా. అట్లాంటి దొంగల్ని పట్టుకోవాలంటే నాకు కొంత సమయం సరిపోతలేదు. ఆ దొంగల్ని పట్టుకునే పని మీరే చేయాలి. అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే. అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి. వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి. ఏది ఏమైనా శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూనే ఈ 39 కార్యాలయాలను 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చబోతున్నాడు. జూన్ 2, 2026 నాటికి ఈ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను కంప్లీట్ చేసి తెలంగాణకు మీరు రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల ఈ 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను మీరు డెడికేట్ చేయాలా. మీరు డెడికేషన్తో పూర్తి స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు రాత్రి పనిచేస్తారా, పొద్దున్నే 4 గంటలకు లేచి పనిచేస్తారా, అర్ధరాత్రి 12 వరకు పనిచేస్తారా నాకు తెలియదు. ఈ 11 కార్యాలయాలను అపర్ణ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళని పట్టుకొని 11 కార్యాలయాలు ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా, మా శ్రీధర్ బాబు గారికి భయం లేకుండా కార్యాలయాలు నిర్మించే బాధ్యత మీదే. ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలయం నిర్మించుకుంటే వాళ్లకు పేరు వస్తుంది. రేపు పొద్దుగాలు ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు అపర్ణ సంస్థ ఒక మంచి కార్యాలయాన్ని ప్రభుత్వానికి నిర్మించింది అని చెప్పుకుంటారు. ఈ 11 కార్యాలయాలకు 11 మందిని మంచి స్పాన్సర్స్ని చూడండి. ప్రభుత్వం నుంచి భూమి మీ చేతుల్లోనే ఉంది, భూమి మీరు ఇవ్వండి, నిధులు వాళ్ళు ఇస్తారు, అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తారు. అన్నీ నిర్మించి 2026 జూన్ 2 లోపల ఈ 11 కార్యాలయాలు మీరు నిర్మించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. హలో స్పెషల్ సెక్రటరీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు. ఈరోజు గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపనకి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు సార్ గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు చీఫ్ విప్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, హానరబుల్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి ఆర్ గద్వాల్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్సు మరియు ఉదయ్ గారు ఎండి అపర్ణ గారికి, రంగారెడ్డి కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ అధికారులు, ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ అని. హైదరాబాద్ మహానగర ముఖ చిత్రాన్ని, తెలంగాణ అభివృద్ధి రేఖల్ని వారి సందేశంలో మనకు అందించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారికి, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారికి